ఇప్పుడు మనకి దేవాలయంలో మూలమూర్తి ఉంటాడు, గర్భాలయంలో మూలమూర్తి ఉంటారు. మనం ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి ఆయన మేబడిపోయి రక్కేసి పీకేసి ఇష్టం వచ్చినట్టు తాగుతామా? ఆయన మనం పవిత్రంగా చూస్తాం, దూరం నుంచి నమస్కారం చేసుకుంటాం. అంటే ఆయన మీద ఒక గౌరవ భావన. సన్యాస దీక్షలో ఉన్నవాళ్ళు ఓన్లీ బ్రాహ్మణులే లేరు, కొంతమంది శూద్రవర్ణానికి చెందిన వాళ్ళు కూడా సన్యాస దీక్షలో గురువుల స్థానంలో ఉన్నారు. వాళ్ళని కూడా అదే దృష్టితో చూస్తాం. అంటే అక్కడ ఆ స్థానానికి ఉన్న విలువ, అంతేగాని బ్రాహ్మణ పుట్టుక అనేది కాదు అక్కడ. పోనీ ఇప్పుడు వాళ్ళని బ్రాహ్మణులు మాత్రమే తాకొచ్చు, అన్యులు తాకూడదు అని ఏమైనా ఉందా? వాళ్ళకు కూడా నియమాలు ఉంటాయి, వాళ్ళకు కూడా పరిమితులే ఉంటాయి. అంటే ఆ స్థానానికి ఉన్నటువంటి పవిత్రత నియమాలు అవి. ఇవేవీ తెలియకుండా మీరు నన్ను అంటుకోండి, నన్ను కావాలంటే వాటేసుకోండి, నువ్వు రెడీగా ఉన్నావు అనమాట, దీనికోసం వచ్చినట్టు ఉండవు. కావాలంటే మీ ఇంటికి నేను వస్తాను, నా ఇంటికి మీరు రండి, వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదో రేత్రిపూట మొత్తం బిషానా ఎత్తేసిన నగలు డబ్బులు అవి జాగ్రత్తగా పెట్టుకోండి, అర్ధరేతిలో మొత్తం ఎత్తేసేలా కనపడుతున్నాడు, ఆ మొఖ కవళికలు అవన్నీ కూడా చూస్తుంటే కొంచెం